హలో గైస్, ఇది బ్లాక్ సాయిల్ అనమాట. అసలు దీనికి బ్లాక్ సాయిల్ ఎందుకు వచ్చిందంటే దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు దీంట్లో ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీనికి బ్లాక్ సాయిల్ అని అయితే దీన్ని పిలవటం జరిగింది. దీన్ని ఆర్గానిక్ సాయిల్ కూడా అంటారనమాట. సో అయితే మరి దీనివల్ల మనకి ఏమన్నా యూజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా చాలా యూజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, మనకి సైప్రస్ ఫ్యామిలీ అంటే ఈ గడ్డి మొక్కలు అంటారు వీటిని. సో ఇది పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ పత్తి చెట్లు అంటే కాటన్ కూడా ఇక్కడ పెరుగుతుంది. మరి వీటన్నిటికీ ఈ సాయిల్ ఎట్టాగా వీటన్నిటిని పండించగలుగుతుంది అంటే దీంట్లో ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటే వాటర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ పోసామనుకోండి, ఈ వాటర్ పోసితే దీంట్లో కొంచెం ఇంకిపోతాయి అనమాట. అంటే దీంట్లో కొంచెం స్టోర్ చేసుకొని దాని తర్వాత కింద వాటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం సపోజ్ శాండీ సాయిల్ ఉందనుకోండి, అంటే ఇసుక నేలలు ఉన్నాయి అనుకోండి, ఇసుక నేల ఏం చేసిద్ది, అది పీల్చుకోకుండా డైరెక్ట్గా మనకి కింద వాటికి పంపించేసిద్ది ఎక్కువ పీల్చుకోకుండా. కానీ ఇవి అలా కాదనమాట. సో ఈ బ్లాక్ సాయిల్ ఏం చేసిద్ది అంటే కొంచెం వాటర్ని దీంట్లో హోల్డ్ చేసుకొని దాని తర్వాత మిగిలింది కింద వాటికి పంపించింది. కాబట్టి ఆ ప్రాపర్టీ ఉండటం వల్ల దీంట్లో ఏం జరిగిద్ది అంటే మనకి ఎక్కువగా క్రాప్స్ పండాలన్నా ఈజీగా పండుతాయి. ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటే దాంతోపాటు ఆ వాటర్లో ఆ మట్టిలో ఉన్న వాటర్ని ఈ క్రాప్స్ ఈజీగా పీల్చుకుంటాయి అనమాట. అది శాండీ సాయిల్లో ఇలాంటి క్రాప్స్ వేసామంటే, ఇది కాటన్ మనం చూసారు కదా ఇక్కడ. సో ఈ కాటన్ కానీ ఈ సైప్రస్ ఫ్యామిలీ అంటే గడ్డి మొక్కలు కానీ ఇలాంటివి ఎక్కువగా కనిపించవు శాండీ సాయిల్లో, కానీ ఈ బ్లాక్ సాయిల్లో కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయా అంటే ఇవి వాటర్ని ఎక్కువగా హోల్డ్ చేసుకుంటే, సో దాని తర్వాత ఇక్కడ ఏదైనా పెరగాలన్నా కానీ ఆ సాయిల్ నుంచిలో ఉన్న వాటర్ని ఈ క్రాప్స్ ఈజీగా హోల్డ్ చేసుకొని దాని లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో దానివల్ల ఈ మొక్కలు చూసారు కదా, ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా. సో ఇవన్నీ పెరగటానికి ఎక్కువగా ఈ బ్లాక్ సాయిల్లో రీజన్ ఎందుకయ్యా అంటే సేమ్ ఇదే అనమాట రీజన్. సో అయితే ఇక్కడ చూసారు కదా మీరు, కాటన్ వేసాం ఇక్కడ. సో ఇక్కడ కాటన్ చాలా అంటే ఇక్కడ మంచి దిగుబడి ఇచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ క్రాప్స్ చూసారు కదా ఎంత బాగా పడుతున్నాయో. సో ఇక్కడ సాలుగా అంటే ఇలాగ ఇంత మంచిగా మనకి పెరగటానికి కూడా రీజన్ ఈ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనమాట.